హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే మీకు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ రొటీన్ అనమాట. సో 5:30కి అయితే లేచాను. సో చాలామంది నాకు కామెంట్స్లో, అక్క మీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్స్ చాలా బాగుంటాయి, మిమ్మల్ని చూసి మేము చాలా మోటివేట్ అవుతున్నాం, ఇంకా మేము కూడా ఎర్లీగా లెగొస్తున్నాము, మొక్కలు పెంచుకుంటున్నాము, అలాగే మంచి మంచి రెసిపీస్ చేసి పిల్లలకి మా వారికి పెడుతున్నాము, వాళ్ళు కూడా తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి కామెంట్స్ పెడతా ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. అయితే ఒకళ్ళు అడిగారు, అక్క మీరు పెట్టే డైలీ వీడియోస్ చూసి మేము మోటివేట్ అవుతున్నాం, సో మీరు ఎవరిని చూసి మోటివేట్ అవుతారు అని చెప్పేసి. నేనైతే మాత్రం మీరు పెట్టే కామెంట్స్కి మోటివేట్ అవుతానండి. ఒక్కొక్క రోజు అయితే అనిపిస్తుంది, అబ్బాయి వాళ్ళు ఏం వీడియో చేద్దాంలే అని చెప్పి. అంటే కొంతమంది అనుకుంటారు, ఏముంది జస్ట్ అలా కెమెరా పెట్టేసి రెసిపీస్ చేయడమే కదా అని చెప్పి. కాదండి, చాలా కష్టం ఉంటుంది. మనం మామూలుగా రెసిపీస్ చేసేదానికి ఇలా కెమెరా పెట్టి వ్లాగ్ షూట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. సో అప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా చిరాగ్గా, అబ్బా ఇప్పుడు ఇవాళ ఏం చేస్తాంలే అని. అప్పుడు కామెంట్స్ చదువుకుంటాను అనమాట. సో అప్పుడు మీరు పెట్టే కామెంట్స్ నాకు కొంచెం మళ్ళీ ఎనర్జీ వచ్చి నేను మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇది నా డైలీ రొటీన్ అనమాట. రోజు నిద్రపోయేటప్పుడు అలసిపోయి పడుకుంటాను, మళ్ళీ మీ కామెంట్స్ చూసి మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుంటాను. అలా జరుగుతూ ఉంటుంది. సో నా నా వీడియోస్ చూసి మీరు అంతగా మోటివేట్ అవుతున్నారు అని చెప్తే ఇంక నేను చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో అదే అనమాట నా సీక్రెట్ అయితే. సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఫస్ట్ రాగానే వంటగదిలో టీ పెట్టేస్తాను. టీ మరుగుతూ ఉంటాయి. అలాగే రాగి జావ కూడా చేసేసాను. ఇంకో వైపు ఏమో బంగాళదుంపలు అయితే పెట్టేశాను. ఇవాళ పూరీ చేసి ఆలు కర్రీ చేస్తున్నాను. చాలా రోజులైపోయింది పూరీ చేసి, అందుకని ఇవాళ చేస్తున్నాను. సో రాగి జావ అయిపోయింది. అలాగే బంగాళదుంపలు స్టవ్ మీద పెట్టాను, అవైతే ఉడుకుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల ఇక్కడైతే పిండి కలుపుకుంటా ఉన్నాను, గోధుమ పిండి. మామూలుగా అయితే పూరీకి నేను హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి వేస్తానండి, కంప్లీట్గా గోధుమ పిండితో చేయను. ఇవాళ ఏంటంటే మైదా లేదు, అందుకే కంప్లీట్గా గోధుమ పిండితో చేస్తున్నాను. అంటే ఇలా కూడా చేయొచ్చు, కాకపోతే ఏమవుద్దంటే మొత్తం అంతా గోధుమ పిండితో చేయడం వల్ల కొంచెం కలర్ అనేది మనకి బ్రౌన్ కలర్లో ఉంటాయి పూరీలు, ప్లస్ కొంచెం చిన్న చేదులాగా వస్తుంది అనమాట. అందుకే నేను హాఫ్ మైదా అయితే వేస్తాను. కానీ రెగ్యులర్గా పూరీ చేయనులేండి, ఎప్పుడో ఒకసారి చేస్తాను. కానీ ఇవాళ మాత్రం మైదా వేయలేదు. మైదా వేస్తే పూరీలు బాగుంటాయి. మనం బయట ఎక్కువగా పూరీలు తింటూ ఉంటాం కదా, అవి కంప్లీట్గా మైదానే వేస్తారు వాళ్ళు, అసలు గోధుమ పిండే వేరు. అందుకే వాళ్ళ పూరీలు చాలా లైట్ కలర్లో ఉంటాయన్నమాట. సో నేను అందులో ఆయిల్, సాల్ట్, వాటర్ వేసుకొని కలిపేసుకున్నాను. కాకపోతే నేను రోటీ మేకర్లో చేస్తాను కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకున్నాను. ఒకవేళ మీరు చేత్తో చపాతీలాగా రుద్దుకోవాలి అంటే మాత్రం పిండిని గట్టిగా కలపండి, అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. మీరు వాటర్ ఎక్కువ వేసేసి పల్చగా పామేశారు అంటే పూరీలు అనేవి పొంగవు, చెక్కల్లాగా వస్తాయి. సో నేనైతే పిండి కలిపి పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపల టీ మరిగిపోయింది. మీరు అనుకోవచ్చు, అక్క టీ పెట్టారు, రాగి జావ చేశారు, ఇప్పుడు మళ్ళీ పూరీ చేస్తున్నారు, ఎప్పుడు తింటారు, ఎప్పుడు తాగుతారు అని చెప్పి. సో ఫస్ట్ అయితే మాత్రం లేచిన వెంటనే టీ అయితే కంపల్సరీ తాగాలండి. టీ తాగేసి అంటే అలవాటు అయిపోయింది అంతే. ఒక కప్పు టీ తాగేసి 3 కప్స్ వస్తాయి. ఒక కప్పు మా మెయిడ్కి ఉంచేస్తాను, 2 కప్స్ నేను మా వారు తాగుతాను. ఆ తర్వాత ఇంకా ఇవాళ పూరీ చేశాను కదా, సో మా వారికి ఏంటంటే బాక్స్ కట్టేస్తాను. తను 10 o'clockకి పూరీ తింటారు. సో వెళ్ళేటప్పుడు రాగి జావ తాగేసి వెళ్తారనమాట. నేను కూడా అంతేనండి, ఉదయాన్నే టిఫిన్ కూడా తినను, నాకు తినాలనిపించదు. సో పిల్లలకి పెట్టేస్తాను. ఇప్పుడు పిల్లలకి హాలిడేసే కాబట్టి పిల్లలకి పెట్టేస్తాను. నేను మాత్రం ఫస్ట్ రాగి జావ తాగుతాను ఎప్పుడు 9 o'clockకి అట్లా. సో 8 నుంచి 9కి అలాగా తాగేసి కొంచెం ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత 10కి టిఫిన్ తింటాను అనమాట. సో అందుకని రాగి జావ, టిఫిన్ 2 చేస్తాను. సో ఇంకా ఆ టీ తాగేసిన తర్వాత ఇక్కడేమో ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను. మొక్కలన్నిటికీ కూడా నీళ్ళు అయితే వేసేసి ముగ్గులేస్తున్నాను. ఇంకా మొక్కలు కూడా చూపించండి అక్క, అసలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది మీరు పెంచే మొక్కలను చూస్తే అని అంటూ ఉన్నారు. నిజంగా నాకు కూడానండి, మొక్కలను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. అయితే ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి అయితే కాదండి, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఒకటి అలా అంటే ఒక్కొక్కటి అన్నీ ఇలా వేసుకున్నాను అనమాట. దాదాపు 2 years అవుతుంది నేను స్టార్ట్ చేసి మొక్కల్ని బాగా పెంచడం. సో మధ్యలో కొన్ని పోయాయి, కొన్ని చచ్చిపోయాయి, అట్లా అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటా ఉన్నాను.
సో మొత్తానికి అన్నిటికీ నీళ్ళు అయితే వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి చిన్న ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. ఇది కొంచెం ఎండిపోయిన తర్వాత తీసానులేండి ఈ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా. సో ఇంకా అంతా ముగ్గు పెట్టేశాను. మొత్తం 3 దగ్గరలో ముగ్గు పెడతాను. అంటే గుమ్మం చూడడానికి చాలా నిండుగా కలగా ఉంటుంది. అది కూడా నా డైలీ రొటీన్లో చేర్చుకున్నాను. కంపల్సరీ గుమ్మం తుడిచి ముగ్గు పెట్టడం. ఆ తర్వాత ఇక్కడేమో ఇదిగోండి ఆనియన్స్ కట్ చేస్తున్నాను. పూరీలోకి కూర చెప్పాను కదా బంగాళదుంప కూర అని. నైట్ కనుక చేస్తే చెన్నా కర్రీ చేస్తాను. ఉదయం పూట చేస్తే మాత్రం బంగాళదుంప కర్రీ, ఆనియన్ బంగాళదుంప కర్రీ. సో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాను. ఒక బంగాళదుంప తీసుకున్నా సరే ఆనియన్స్ మాత్రం 2 తీసుకుంటాను. ఈ కర్రీలో ఆనియన్సే బాగుంటాయండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే గ్రీన్ పీస్ అనేవి ఆప్షనల్. ఉన్నాయని చెప్పి మా చిన్నోడిని ఒలవమంటే మొత్తానికి ఏదో కొన్ని ఒలిచాడు. అవి కొన్ని తీసుకున్నాను. ఇక్కడేమో పూరి పిండికి గోధుమ పిండి కలిపి పక్కన పెట్టేశాను. సో అవైతే రోటీ మేకర్లో చేసుకుంటాను. ఈ లోపల ఫస్ట్ అయితే కర్రీ చేస్తున్నాను. కడాయిలో ఫస్ట్ ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం మగ్గాలి కదా, అందుకని. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, మెయిన్గా ఇదిగోండి ఇవి ఒక 2-3 లవంగాలు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, షాజీరా పావు స్పూను, ఒక 2 ఇలాయచీ, అంటే మనం బిర్యానీలో వేసుకుంటాం కదా స్పైసెస్, అవి ఎక్కువ కాదు, కొన్ని ఒక 2-3 అట్లా. అవి వేయడం వల్ల, అంటే లవంగాలు దాల్చిన చెక్క వేయడం వల్ల షాజీరా మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. అవి వేసేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత కరివేపాకు, ఇది వచ్చేసి అల్లం తురుము అనమాట. సో నేను ఏంటంటే డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని ఉన్నాను. అది బయట పెట్టడం వల్ల కొంచెం కలర్ అలా బ్లాక్గా అయిపోయింది. అల్లం తురుము కూడా చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, అల్లము దంచుకొని వేసుకున్నా బాగుంటుంది, తురుముకొని వేసుకున్నా బాగుంటుంది. సో అల్లం తురుము వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. అదంతా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ పీస్ 2 వేసేసాను. అదైతే సిమ్లో పెట్టాను, కొంచెం మగ్గాలి. ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదా, సో అవి కొంచెం మగ్గాలి. అవి మగ్గే లోపల ఇక్కడైతే మాత్రం నేను రోటీ మేకర్లో చేస్తున్నాను. రోటీ మేకర్ అండి అలవాటు ఉండాలండి, బాగా మనకి వాడడం వస్తేనే రోటీ మేకర్ ఈజీ అవుతుంది. కొత్తగా ఎవరైనా సరే తీసుకున్న వాళ్ళు 1కి 4 సార్లు అందులో చపాతీలు చేస్తూ ఉంటేనే వస్తాయి అన్నమాట. ఇంకోటి చాలా పిండి అనేది చాలా లూజ్గా కలుపుకోవాలండి. మీరు ఎంత లూజ్గా కలుపుకుంటే అప్పుడే చపాతీలు మనకి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను పూరీ కోసం కలుపుకున్నాను కదా, దీనికంటే కూడా ఇంకా లూజ్గా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి చపాతీలు అనేవి బాగా పెద్దవిగా స్ప్రెడ్ అవుతాయి. అయితే ఇందులో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, అలా లూజ్గా కలుపుకోవడం వల్ల పిండి అనేది చేతికి అంటుకుపోతూ ఉంటుంది మనం కలిపేటప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇదిగోండి ఇలా ప్రెస్ చేసి ఇలా గనక రోటీ మేకర్లో పెట్టి ప్రెస్ చేస్తే మనకి చపాతీలు అనేవి పెద్దవిగా స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ నేను చిన్న చిన్న బాల్స్ తీసుకున్నాను పూరీ కోసం కాబట్టి. ఒకవేళ మీరు చపాతీ చేయాలి అనుకుంటే రోటీ మేకర్లో ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉన్న చపాతీ ముద్దలు పెడితే అప్పుడు మనకి పెద్దవిగా వస్తాయి అన్నమాట. సో ఇవి పూరీ కోసం కదా, అందుకని నేను చిన్న చిన్నవి చేసుకున్నాను. ప్లస్ కొంచెం దలసరిగా చేసుకున్నాను, అంటే కొంచెం లావుగా మందంగా చేసుకున్నాను. అప్పుడే పూరీలు మనకి బాగా పొంగుతాయి. ఒకవేళ మీరు చేత్తో చపాతీలాగా చేసినా సరే కొంచెం లావుగా ఉంటేనే పూరీలు పొంగుతాయండి. పల్చగా కనుక చేశారనుకోండి చెక్కల్లాగా ఉంటాయి, కానీ పూరీలు అనేవి బాగా పొంగవు. సో ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు మగ్గిపోయాయి. అందులో ఉప్పు పసుపు అయితే వేసేసాను. ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గించాను. అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి మనకి బాగా ఎర్రగా బ్రౌన్ ఆనియన్స్ అవ్వాల్సిన అవసరం లేదులేండి, ఉల్లిపాయలు మగ్గితే చాలు. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, చెప్పాలంటే నేను పెద్ద సైజు బంగాళదుంప ఒక్కటి తీసుకున్నాను అంతే. బంగాళదుంప అంతా వేసేసి ఒకసారి మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత అందులో ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. అంటే మనకి తినేదాన్ని బట్టి, కొంచెం గట్టిగా కావాలి అంటే 1 గ్లాస్ వేసుకోండి, కొంచెం జారుడుగా ఉండాలి అంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్లో 3 స్పూన్స్ శనగపిండిని వేసేసి అక్కడ ఉడుకుతూ ఉన్న కడాయిలో అది వేసేసాను అనమాట. వేసేస్తే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోద్ది. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చాము అంటే తినడానికి రెడీ అనమాట. ఇది ఉదయం పూట బాగుంటుంది. నైట్ టైం మాత్రం మ్యాక్సిమం నేను చోలే చేస్తాను. పిల్లలకి చోలే భటూరే అంటే చాలా ఇష్టము. భటూరాస్ అంటే కంపల్సరీగా మైదాతోనే చేస్తారులేండి. పూరి అంటే మనం గోధుమ పిండితో అయినా చేయొచ్చు, మైదా పిండితో అయినా చేయొచ్చు. కానీ
చోలే భటూరా మాత్రం కంపల్సరీగా భటూరాస్ అనేవి మైదాతోటే చేస్తారు. నాకు తెలిసి గోధుమ పిండితో పెద్దగా చేయరనుకుంటున్నా. సో ఇలా గోధుమ పిండితో చేసినా కూడా బాగానే ఉంటాయిలేండి. అంత టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే లైట్‌గా చిన్న కలర్ చేంజ్ అయ్యి చిన్న చేదుగా ఉంటది అంతే. లైట్ అది కూడా కొంచెం బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తది గానీ టేస్టు. నార్మల్‌గా తినేసే వాళ్ళకైతే ఏం తెలీదు. అయితే ఇంకా పూరీలన్నీ ఇలా చేసుకున్నాను కదా! నూనె బాగా మరుగుతూ ఉండాలండి. నూనె మరిగిన తర్వాతనే పూరి అయితే వెయ్యాలి. అప్పుడే పొంగుతాయి. చాలామంది అసలు మాకు పొంగట్లేదక్క పూరీలు అని అడుగుతూ ఉంటారు. అదేనండి మనం పిండి గట్టిగా కలుపుకోవాలి. కొంచెం లావుగా వేసుకోవాలనమాట. చపాతీని మనం పామేటప్పుడు కొంచెం లావుగా వేసుకుంటే అది పొంగాలి కదా! పొంగడానికి సరిపడా పిండి ఉంటేనే అది పొంగుతదనమాట. ఇదిగోండి చూసారా ప్రతి పూరి పొంగే వస్తది మనకి. చప్పగా అంటే చప్పడి పడిపోయినట్లుగా రావన్నమాట. అన్నీ పొంగే వస్తాయి. సో ఈసారి మీకు ఖచ్చితంగా చేత్తో చేసి చూపిస్తానులేండి. మీకు ఇదివరకు వీడియోస్‌లో కూడా చేత్తో చేసి చూపించాను. సో ఇంక ఈ వీడియోలో అవ్వలేదు. టైం లేదని చెప్పి ఇంక నేను రోటీ మేకర్ తీసుకున్నాను. దాని హెల్ప్ తీసుకున్నాను. సో మా వారికైతే బాక్స్ కట్టి పంపించేశాను. లంచ్ బాక్స్ ఏంటక్క అని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి చపాతీలే ఒక 2 చపాతీలు చేసేసి కట్టేశాననమాట. మా వారు సరేలే అదే తినేస్తానులే అన్నారు. ఇంకా మజ్జిగ కట్టేశాను కొంచెం. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏమో పూరి అనమాట. పాపం మధ్యాహ్నం అలాగే ఉదయం ఆ రెండిటికి పూరి, చపాతీయే కట్టేశాను. ఏం లేదు ఇంక ఇప్పుడు వేరే కూర చేసే ఓపిక లేదు. అందుకని ఇంక అలా పెట్టేశాననమాట. సో ఇంక పిల్లలకి ఇది ఇచ్చేసాను. పిల్లలకి ఇచ్చేసి ఇంక ఇంట్లో పనంతా అయ్యింది ఇప్పుడే. ఒక గ్లాస్ రాగి జావ అయితే తాగేశాను. తాగిన తర్వాత ఇంకా ఇది నిన్న రిన్ లిక్విడ్ అయితే తీసుకొచ్చారు. సరుకులన్నీ అయిపోయాయండి. ఈవినింగ్ ఎళ్లి తెచ్చుకోవాలి. ఇంకా లిక్విడ్ అయిపోయిందని లిక్విడ్ తెప్పించాను. నేను మ్యాక్సిమం రిన్నే వాడతాను. రిన్ గనుక లేకపోతే సర్ఫ్ ఎక్సెల్ తెమ్మని చెప్తాను. 90% రిన్నే వాడతాను. కాకపోతే కొంచెం కాస్ట్లీ బట్టలు, బ్రాండెడ్ బట్టలు అలా ఉంటాయి కదా! సో వాటికి మాత్రం ఏరియల్ వాడతాను. ఏరియలు ఒక బాటిల్ తెప్పించి పెట్టుకుంటాను. సో అదేంటి అంటే ఏదైనా కొంచెం పట్టు చీరలకి లేకపోతే కొంచెం మంచి బట్టలు ఉంటాయి కదా! వాటికి వేస్తాననమాట అంతే. ఇంకా రెగ్యులర్‌గా పిల్లలు మా బట్టలు అంటే నార్మల్‌గానే ఉంటాయి. అంత మురికి ఎక్కువైతే ఏమీ ఉండవు. ఈ బెడ్‌షీట్సు, మ్యాట్లు ఇలాంటివి ఎక్కువ మురుకుంటాయి గానీ, మనం రెగ్యులర్‌గా వేసుకునే డైలీ వేర్ బట్టలు అంత మురికేమి ఉండవు కదా! సో అందుకని నేనేం బట్టలు కూడా నానబెట్టననమాట. అప్పటికప్పటికే వాష్ చేస్తాను. సో ఇంకా ఇవన్నీ కూడా మా వారి బట్టలు. మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పే ఉంటాను. మా వారివి 1 వీక్‌కి సరిపడా బట్టలు ఒకటే రోజు వాష్ చేస్తానని. ఈ బనీన్లు అలాంటివి మాత్రం డైలీ వేసేటప్పుడు వేసేస్తాను గానీ, షర్టు, ప్యాంట్లు మాత్రం వారానికి ఒక్కసారే వేస్తాను. ఇంక అన్నీ కూడా ఉల్టా తీసి వేస్తున్నానండి. ఇవన్నీ కూడా కాటన్‌వే. ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండీ! సో ఇంట్లో పిల్లల బట్టలు గానీ, మగవాళ్ళ బట్టలు గానీ కొంచెం సిల్క్ ఉంటాయి కదా! సిల్క్ ఉన్నవన్నీ కూడా తీసేసి సెపరేట్‌గా పెట్టేయండి. సమ్మర్‌లో సిల్క్ బట్టలుంటే కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటది. నేనైతే మొన్న అన్నీ అలాగే చేశానండి. అన్ని బట్టలు మడత పెట్టేసి కొంచెం సిల్క్ ఉంటాయి కదా! సిల్క్ మిక్స్ అయ్యే షర్ట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా తీసి కింద పెట్టేశాను. పైన అన్నీ కూడాను కాటన్ బట్టలే పెట్టాననమాట. పిల్లలకి కానీ, మా వారికి కానీ. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకోండి మన బట్టల గురించి మనం కేర్ తీసుకుంటాము. ఏది కావాలో అది తీసి వేసుకుంటాము. కానీ మగవాళ్ళు, పిల్లలు అలా కాదు. పైన ఏముంటే అవి తీసుకొని వేసేసుకుంటారు. సో అప్పుడు సమ్మర్‌లో కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటది కాబట్టి నేనైతే మొన్న అన్నీ కూడా సర్దేశాననమాట. కాటన్‌వన్నీ ఒక దగ్గర, సిల్క్‌వన్నీ ఒక దగ్గర అలాగా. ఆ తర్వాత ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా కాటన్‌వేననమాట. సో ఇక్కడ 15 మినిట్స్ పెట్టాను. నేనైతే ఇక్కడ 6 షర్ట్స్ వేశానండి. 6 షర్ట్స్‌కి 15 మినిట్స్ టైమర్ పెట్టాను. 15 మినిట్స్ చాలు. ప్యాంట్లు వేస్తే మాత్రం అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 45 మినిట్స్ పెడతాను. ఇంక ఇవి వచ్చేసి నావి, పిల్లలవి. సో ఆ ముందు రోజు 2 డేస్ అసలు బద్ధకించి ఏం పని చేయలేదు. అది కాకుండా శ్రావణి వాళ్ళ ఇంటికెళ్ళి ఇంకా సండే అంతా అలా అయిపోయిందనమాట. అందుకని చెప్పి ఇంక ఇవాళ బట్టలు ఎక్కువ ఉన్నాయి. నాకు బట్టలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ మా కిందింటి వాళ్ళందరూ కూడా బట్టలేసేశారు. అసలు ఒక్క దండం కూడా ఖాళీ లేదు. నేనేం చేస్తున్నానంటే ఇంకా ఈవినింగ్ టైం ఉతికి ఈవినింగ్ ఆరేస్తున్నాను. ఎందుకంటే ఎండలో ఎక్కువ బట్టలు ఎండినా కూడా ఫేడ్ అయిపోతాయి కదా! అందుకని చెప్పి. కాకపోతే ఇంక ఇవాళ బట్టలు ఎక్కువ ఉన్నాయని ఉదయమే ఉతికాను. అందరికీ పాపం పోటీ అయిపోయింది. వాళ్ళు కూడా అందరూ ఏసేశారనమాట. సరే అని చెప్పి ఇంకా నేను మా వారి బట్టలైతే ఆపాను. ఫస్ట్ నావి, పిల్లలవి కొన్ని ఉంటే అవైతే ఆరబెట్టేస్తా ఉన్నాను. ఇంక ఉతికేసాను కాబట్టి. మా వారివి ఉతికిన తర్వాత ఇంక అవన్నీ తీసాక ఈవినింగ్ ఏసాననమాట. 3:00కి అలా వేశాను.
ఇంకేం చేస్తాం, ఖాళీ లేదు కదా అని చెప్పి ఇంక బట్టలైతే ఆరేసేసి చెట్లో పూలుంటే అవి కట్ చేస్తూ ఉన్నాను. మా మేడయితే సామాన్లు కడుగుతా ఉందిలేండి. మీరు అనుకోవచ్చు ఇంత ఎండలో మేడ మీద అంటే కడగడం ఎందుకక్క అని. ఎంత చెప్పినా ఆవిడ వినట్లేదండి. షింక్‌లో నేను నించొని కడగలేనమ్మా అంటుంది. బెడ్‌షీట్స్ కొంచెం అడ్డుగా ఉంటాయి కదా, అట్లా అడ్డుగా వేసుకొని అలాగే తోమేస్తూ ఉందనమాట. ఆవిడకి కూర్చొని తోమడం అలవాటు. ఇంక నేనేం చేయలేను కదా. సరే అని చెప్పి ఇంక పువ్వులన్నీ కూడా కట్ చేసేసి బాక్స్‌లో ఏసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఈవినింగ్ పూజ చేసుకుందాం అని చెప్పి. ఇంక ఇదొచ్చేసి పాలకూర అండి. మీకు అప్పుడు చూపించాను కదా వేశానని చెప్పి. దాదాపు 2 మంత్స్ అయిపోతుంది. 2 మంత్స్‌కి ఇలా అయ్యింది. కాకపోతే ఇది పాట్స్ చిన్నవవ్వడం వల్ల అవి సరిగా నించోలేదు. అంటే మనకి ఇట్లా నిటారుగా లేవనమాట. ఇలా పడిపోతా ఉన్నాయి. సరేలే అని చెప్పి ఇంకా కట్ చేసేస్తా ఉన్నాను. ఒక 2, 3 కట్టలు అలా వచ్చాయండి. అంతే, పెద్దగా రాలేదు. మేడ మీద ఉన్నాయి టబ్స్. సో వాటిల్లో వెయ్యాలి. అందుకే ఇంక ఇవైతే ఖాళీ చేసేసాను, కట్ చేసేసాను. ఇంకా వండేయాలన్నమాట రేపో ఎప్పుడైనా కానీ. ఒక పూటకి సరిపోతుంది ఈ పాలకూర. ఒకసారికైతే సరిపోద్ది. తోటకూర మాత్రం కొంచెం వచ్చింది. ఇంక పప్పులో వేసుకోవడమే తోటకూర కూడా. ఒక కట్ట వచ్చిందండి అంతే. తోటకూర పప్పు వండుకోవచ్చులే ఒక కట్టతోటి అని చెప్పి ఇంక అలా. ఏదేమైనా మనం సొంతంగా మన చేతులతో పండించిన ఆకుకూరలు అంటే మనకు అదో సాటిస్ఫాక్షన్ కదా. సో ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసానులేండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత ఇంకా అల్లం అయితే చాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా సమ్మర్ కదండి, కొంచెం అల్లం ఇలా చాప్ చేసేసి ప్లేట్లో వేసి ఎండలో పెట్టేసామనుకోండి, బాగా ఎండిపోతే మజ్జిగల్లోకి వాటిల్లోకి పౌడర్ చేసి పెట్టుకుంటే మసాలా మజ్జిగ అట్లాంటివి చేసుకోవచ్చు. టీలోకి కూడా వేసుకోవచ్చు. మామూలుగా అయితే నేను చాప్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా ఉన్నాను. కానీ ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, సో ఇప్పుడు ఎండలో కనుక పెట్టేస్తే ఎంచక్కా ఎండిపోతుంది. ఆ తర్వాత పౌడర్ చేసుకొని మజ్జిగలో కావాలంటే మజ్జిగలో, టీలో కావాలంటే టీలో, అట్లా కొంచెం గొంతు ఎప్పుడైనా నొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీ ఇలాంటివి పెట్టుకొని తాగొచ్చు కదా. అందుకని ఎక్కువగా మజ్జిగలోకి మసాలా పౌడర్ చేసుకుందాం అని చెప్పేసి అల్లం అయితే ఫ్రిడ్జ్లో ఎండలో పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా అనమాట. కొత్తిమీర కూడా కడిగేసి ఎండలో పెడుతున్నాను. అవి ఎండిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి మజ్జిగ మసాలా ఎలా చేయాలో. ఆ తర్వాత ఇంకా అవన్నీ ఎండలో పెట్టేశాక ఇంక నేను ఫ్రెష్ అయిపోయి తినేసాను. తినేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే ఇది కొంచెం మనకి స్కిన్ సమ్మర్లో బాగా ట్యాన్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు నేను ఎక్కువగా చేసేదండి. ఇది సమ్మర్ అనే కాదు, వింటర్ అనే కాదు, నాకెందుకో ఇది ఇష్టం అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన పాలని ఇలా ఫేస్కి అప్లై చేయడం. మీరు ఐస్ క్యూబ్ లాగా చేసి వేసుకున్నా, అంటే ఫేస్కి రాసుకున్నా ఓకే. కాకపోతే నేను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో పెట్టడం మర్చిపోయాను. అందుకే ఇది చల్లటి పాలన్నమాట. ఎండలో నుంచి వచ్చినప్పుడు ఫేస్ అంతా మంటగా అదొకలా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న పాలని ఇలా పొటాటో కానీ లేదంటే టమాటో కానీ అద్ది ఫేస్కి బాగా మసాజ్ చేసేస్తే స్కిన్ అంతా చాలా సాఫ్ట్ అయిపోద్ది. మసాజ్ అయితే తెలుసు కదా, ఇంకా ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ అంతా పోతుంది. ఏదైనా బ్లాక్ హెడ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా కొంచెం ట్యాన్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది అనమాట. సో టమాటా చాలా మంచిది కదా ఫేస్కి. అలాగే పాలు నేనైతే ఎక్కువగా అదే చేస్తూ ఉంటానండి. పెద్దగా ఇంకేమీ చేయను. ఎక్కువగా చేసేది ఆ పాలని ఫేస్ మీద అలాగా స్క్రబ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా నిద్రపోదాం అనుకుంటున్నాను. సో ఫేస్కి ఏంటంటే కొంచెం ఆ పాలల్లోనే ముల్తానా మట్టి కొంచెం కలిపేసి ఫేస్కి రాసుకుంటాను. సో దీనివల్ల ఏదో కలర్ వచ్చేస్తుంది అట్లాంటివి ఏం కాదు, కానీ స్కిన్ సాఫ్ట్ అవుతుంది. స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది అనమాట, అంతే. ఇంకా వేరే వేరే కాస్మెటిక్స్ అవన్నీ నేనైతే పెద్దగా వాడను. నేను అనుకోవడం నా స్కిన్ కొంచెం బాగానే ఉంటుందని అని చెప్పి ఇవే ఎక్కువ చేస్తూ ఉంటాను. అవిసె గింజలతోటి చేసిన జెల్ ఉంటుంది కదా, సో ఆ జెల్లు లేదంటే అలోవెరా జెల్లు ఇట్లాంటివే ఎక్కువ నేను వాడుతూ ఉంటానన్నమాట. ఈ సమ్మర్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే బెటర్ అని. ఎందుకంటే నాకు కూడా కొంచెం వేడికి చిన్న చిన్న ఇవి వచ్చాయన్నమాట, పింపుల్స్ లాగా. తగ్గిపోయాయి కానీ మచ్చలాగా పడిపోయింది. అందుకని చెప్పి ఇంకా అలా ఫేస్ మీద అలా వేసుకున్నాను. వేసుకొని ఇంకా అలా ఒక గంట సేపు నిద్రపోయానండి. పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా నిద్రపిచ్చేసాను. నిద్రపించిన తర్వాత ఇంక నేనైతే లేచాను. 3 అయింది టైము. ఎందుకో 3 అవ్వగానే మెలకువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంక ఇంట్లో పిల్లలు ఉన్నా సరే మెలకువ వచ్చేసింది. ఇంకా లేచి ఇదిగోండి ఫేస్ అంతా ఇలా నీట్గా వాష్ చేసుకున్నాను. చూసారా ఫేస్ ఎంత అంటే సాఫ్ట్గా ఉంటుంది. టచ్ చేస్తే తెలుస్తుంది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పి. ఇదిగోండి ఇంక మొత్తం అంతా అలా
క్లీన్ చేసేసుకున్నాను ఫేస్ అంతానా. నిద్ర మొత్తం అంతా వదిలిపోయింది. ఇంక ఇక్కడ ఏంటి అంటే లడ్డు చేస్తున్నాను. ఏం లేదు, ఏదైనా స్వీట్ తినాలనిపించింది. పాయసం చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పాయసం అయితే ఒక 2 డేస్ ఉండదు కదా, అప్పటికప్పటికే తినాలి. అందుకని చెప్పి ఒక 2 డేస్ ఏంటి, మనకు ఒక 2 వీక్స్ అయినా ఉండేలాగా పల్లీ లడ్డు చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనము పల్లీ చెక్కీ తెలుసు కదా, పల్లీ చెక్కీలు కూడా ఎక్కువ రోజులు ఉంటాయి. కానీ నాకెందుకో పల్లీ చెక్కీ తినేటప్పుడు పళ్ళు అనేవి కొంచెం సెన్సిటివ్గా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి నేను పల్లీ లడ్డు చేసుకుంటాను. మనం బయట ఈ కాజు బర్ఫీ, బాదం బర్ఫీ తింటాం కదా, దానికంటే 4 ఇంతలు రుచిగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. పల్లీలని దోరగా వేయించుకోవాలి, అంటే సిమ్లో పెట్టి మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ఆ పొట్టంతా తీసేసేయాలి. మ్యాక్సిమం పొట్టు తీసేసాను నేను. పొట్టు తీసేసిన తర్వాత మీ దగ్గర ఉంటే నెయ్యి వాడండి, లేదంటే బటర్ అయినా పర్లేదు. నా దగ్గర నెయ్యి లేదు, బటరే ఉంది. అందుకని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది అనమాట. వేయకపోయినా పర్లేదు, కానీ వేస్తే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది బటర్ ఫ్లేవర్ అనేది. అందుకని ఒక 2 స్పూన్స్ బటర్ అయితే వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది మనం ఎక్కువసేపు పల్స్ ఇస్తూ ఉండే కొద్దీ అందులో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది. పల్లీలు కదా, సో ఖచ్చితంగా పల్లీల్లో నుంచి కూడా ఆయిల్ వస్తుంది. కాబట్టి మనం బటర్ వేయకపోయినా పర్లేదు. చెప్పాను కదా, టేస్ట్ కోసం మాత్రమే వేసుకున్నాను నేను బటరు. సో వేసేసుకుంటే ఇదిగోండి ఇలా అయిపోద్దండి మొత్తం అంతా. ఇందులో కనుక మీరు పంచదార వేసుకుంటే పీనట్ బటర్ అయిపోద్ది. పంచదారకు బదులుగా కొంచెం సాల్ట్ వేసుకుంటే సాల్ట్తో ఉన్న సాల్టెడ్ పీనట్ బటరు. స్వీట్ కావాలి అనుకుంటే పంచదార వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను లడ్డు చేసుకుంటున్నాను కాబట్టి బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకుంటే ఏంటంటే ఉండగడుతుంది, కానీ మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి అవ్వదన్నమాట, బాల్స్ లాగా అవుతాయి. సో బెల్లం ఎంత తీసుకున్నానంటే 1/2 కేజీ పల్లీలు, 1/2 కేజీలో హాఫ్ వేసుకున్నాను. ఒక 150 గ్రామ్స్ అలా వేసుకున్నాను. స్వీట్ని చూసి వేసుకోవడమే. 100 గ్రాములు చెప్పాలంటే చాలు, అంటే నేను వేసుకునింది. ఇంకొంచెం స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇదిగోండి వేసేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా అవుతుందండి. మెత్తగా పేస్ట్ చేసుకోవడం వల్ల అనుకుంటా నోట్లో పెడితే కరిగిపోతుంది, అంత రుచిగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. లడ్డు మాత్రం పల్లీ ఉండల కంటే, అంటే చెక్కీలు, పల్లీ చెక్కీ కంటే కూడా ఈ పల్లీ లడ్డు అసలు అదిరిపోయింది. ఇంకా మీరు ఎప్పుడు కూడా కాజు లడ్డు, కాజు బర్ఫీ, బాదం బర్ఫీ తినరు, ఈ పల్లీ లడ్డువే తింటారనమాట. అంత రుచిగా ఉంది. మీరు కావాలి అనుకుంటే దీన్ని ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. మనం కాజు బర్ఫీలు ఉంటాయి కదా, సో కాజు బర్ఫీ లాగా చాక్తో కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈజీగా ఉంటుందని నేను ఇలా లడ్డూలాగా చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి హెల్త్కి మంచిది, మెయిన్గా మనకి ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది. మెయిన్గా టేస్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో ఉంటాను. బాయ్ అండి.